అందరికీ ఈరోజైతే మధ్యాహ్నం భోజనం తిన్నాం రండి అందరం కలిసి. నేనేమేమో చేశాను ఒకసారి చూద్దామా. వేడి వేడి అన్నం, అలాగే గుడ్డు ఫ్రై, ఉత్త గుడ్డు అనమాట, ఉడకబెట్టి ఉప్పు కారం వేసేసిన నూనెలో, జలుబులకి బాగుంటుంది అనేసి. అలాగే ఉత్తపప్పు మెంతం కూర వేసి తర్వాత పెట్టినాను. అలాగే పుండుకూర చట్నీ నేను మా పాప కలిసి తింటున్నాము. అలాగే అరటిపండు కూడా ఉంది. పప్పేలా చట్నీ. మా పాపకి అయితే చట్నీ అంటే చాలా ఇష్టము, పుండుకూర చట్నీ అలాగే చింతకాయ చట్నీ. కానీ ఇవి ఉన్నాయంటే పప్పు కూడా తినదు, కానీ నాకైతే పప్పు కూడా ఉండాలి. నేను తినక 5-6 నెలలు అవుతుంది. చికెన్ గుడ్డు అయిపోయింది అనమాట టైఫాయిడ్ జ్వరానికి. ఇంకా తినొచ్చు అని అంటే డాక్టర్లు గుడ్డు విడగబెట్టుకున్నాను. ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. గుడ్డు అలాగే పప్పు, అన్నీ వేడి వేడిగా ఉన్నాయి. కలిసి తిన్నాం రండి అందరం కలిసి. వేడిగా ఉంది అందుకని నేను ప్లేట్ కింద పెట్టుకొని తింటున్నాం. మా పాపకి అయితే 12 వేసిన కాలుదలు అనేసి. గోంగూర చట్నీ బలిందామని వేసేసిన చాలా టేస్ట్గా ఉంది. అలాగే ఇప్పుడైతే గోంగూర చట్నీ పుల్లగా ఉంది. ఎందుకంటే నేను గుడ్డలు వేయలేదు. పట్నం పుండుకూర అలాగే పప్పు, కొన్ని నేనైతే ఉప్పు వేసినాను సప్పగుండ అనేసి. పుండుకూర పప్పు, పుండుకూర చట్నీ, అలాగే ఉత్తపప్పు. వేసినందుకు పప్పు చట్నీ సూపర్ ఉంది. అలాగే గుడ్డు, అలాగే మనమైతే కొంచెమే నూనె వేసి ఉప్పు కారం వేసి వేసిన గుడ్డు, ఉడికిన గుడ్డు కూడా సూపర్ ఉంది. అలాగే పప్పు చట్నీ, పుల్లగా పుండుకూర చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఏం అవసరం లేదనమాట. కారం కూడా తక్కువ వేస్తాను నేను. బాగుంది. మా పాప కలిపి పెట్టాలి. మా అమ్మ కలిపితే నాకు ఇంకా తినాల్సిన, అందుకని మా అమ్మకి మీద పెట్టించుకుంటున్నాను. మీరు ఎవరైతే మీ అమ్మ చేతి ముద్ద తింటారో కామెంట్ పెట్టండి. నేను కూడా మా అమ్మ చేతి ముద్ద తింటున్నాను అని.
కానీ అలాగే పప్పు కానీ ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే అంత టేస్ట్ ఏమి అనిపించదు. ఇట్లా బాగా గ్రేవీ అన్నీ కలుపుకుంటేనే సూపర్ ఉంటుంది. చెప్తుంటే నోరు ఊరుకుంటుంది మీకైతే. మసాలాకైతే పెడుతున్నాను. గుడ్లు కూడా తిన్నట్లేదు. తినిపించాలా? కలిపేయాలా? చట్నీ కూడానా? చట్నీ మాటలు కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలతో కూర్చొని ఇలాగే తింటుండండి మధ్యాహ్నం పూట. తింపేయాలమ్మా, తింటావా? అన్నం అయితే అయిపోయింది. నేనైతే అటు పండు తినేస్తాను. మా పాప అటు పండు తినకూడదు అనమాట. ప్రాణం బాలేదు, అందుకని ఆ పిల్ల అన్నం అంటే తిన్నది. ఈరోజు ఫ్రెష్గా ఉన్నాయని తెచ్చినారు మా ఇంట్లో వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు. అన్నం తిన్న తర్వాత ఒక అరటిపండు తిన్నామంటే హెల్త్ కూడా మంచిది. అందుకని అరటిపండు కూడా తింటున్నాను నేను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.